దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాం. చిన్న వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పి, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. వాక్యము మీదై ఉన్నది ప్రభువా. వాక్యమును వివరించుటకు కావలసిన జ్ఞానమునిచ్చి, జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి. వాక్య ప్రత్యక్షతను మీరు అనుగ్రహించండి. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీకు వందనాలు. నీ కృపతో బలపరచండి. ప్రతి ఒక్కరితో నాయన మీరు వాక్య సందేశములతో మాట్లాడండి ప్రభువా. నా నోటికి బూరగా ఉండండి. నా చుట్టూ ఆవరించి ఉండండి. మీరు నాలో ఉండి నాయన నా నోటికి ఏ మాటలు అవసరమైనదట్టి మాటలను ప్రభువా మీరు మాట్లాడి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు నాయన పొందుకున్నట్లు నీ కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనము నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చిరి అని ఇక్కడ వాక్య భాగము వ్రాయబడి ఉన్నది. దేవుడు కొంతమందికి క్రమక్రమంగా వారికి రెవల్యూషన్ ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొల్లలకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమని అని అంటే, ఏది ఎక్కడ ఉందో, ఏ బజార్లో ఉందో, ఏ ప్రాంతంలో ఉందో, ఆయన ఎక్కడ ఉంచబడ్డాడు, అన్ని విషయాలు కూడాను గొల్లలతో దేవుడు పూర్తిగా వారితోటి మాట్లాడి వారికి అన్నీ తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ జ్ఞానులను మనం జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానులకు పూర్తి వివరాలైతే ఏం తెలియదు. కానీ ఆ నక్షత్రమును చూచి వారి గ్రంథాల్లో ఉన్న దానిని బట్టి వారు వెతుకుతూ వస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు దానికి మరి ఎక్కడికి నడిపిస్తుందో, దాని ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలో అనేది ఆ జ్ఞానులు దాని ద్వారా తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానులు మరి చాలా దూరము ప్రయాణం చేసి 1500 మైళ్ళ దూరము వాళ్ళు ప్రయాణం చేసి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొల్లలు ఎప్పుడైతే వారికి ఆ పొలాలలో మరి గొర్రెలను కాచుకుంటున్న ఆ సమయంలో వారికి దేవదూత ప్రత్యక్షమైనప్పుడు వారికి కావలసిన మరి ఆ అడ్రస్ అంతయి కూడాను ఆ దూత వారికి తెలియచేసినప్పుడు వారు విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు మొట్టమొదటిగా సువార్త బోధించటానికి కారకులైనట్లుగా కూడా మనము ఆ గొల్లలను చూస్తూ ఉన్నాం. జ్ఞానులు విధేయత చూపించారు. దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. దేవుని మీద ఆధారపడి ఆ నక్షత్రమును చూచి ఆయనను కనుగొనటానికి, ఆయన ఎలాగ నడిపిస్తే అలాగన నడవటానికి వాళ్ళు ఇష్టపడి విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపును మరియమ్మను మనం జ్ఞాపకం చేసుకుంటే వారిద్దరూ కూడాను దేవుని మాటకు విధేయత చూపించి వెల చెల్లించటానికి ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
విధేయత చూపించటానికి ఇష్టపడ్డారు గొల్లలు జ్ఞానులు. విధేయత చూపించిన వారు వెల చెల్లించేవారుగా ఉండాలని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. విధేయత చూపించిన వారిని మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ముగ్గురిని మనము బైబిల్ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకుంటే దేవునికి విధేయత చూపించకుండా ఉన్నారు. ఎందుకంటే మన అంశం ఏంటి అని అంటే, విసర్జించడానికి ఇష్టపడిన ఇంటి యజమాని, శాస్త్రులు, హేరోదు, ఈ ముగ్గురుని గురించి మనము మరి బైబిల్ వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సత్రంలో ఉన్న యజమానిని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆ యజమాని దగ్గరకు వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఇక్కడ జన్మించారంట కదా, ఎక్కడ జన్మించారు అని ఆ ఇంటి యజమానిని అడిగితే ఆయన అడుగుతాడు కదా, నాకైతే ఆ విషయం తెలీదు. ఎందుకు అని అంటే అనేక మంది ఆ సత్రంలోనికి వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కానీ మరి ఆయన పుట్టాడు అన్న విషయము ఆ ఇంటి యజమానికి, ఆ ఇంట్లో ఉన్న యజమానికి కూడాను తెలియకుండా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన లోకరక్షకుడు కదా, నువ్వు ఆయనను గుర్తించకపోవటం ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకుంటే, నేను చాలా మరి వ్యాపారం చేస్తూ ఇంట్లో ఉండి నేను చాలా బిజీగా ఉన్నాను కదా, నేను ఆయనను తెలుసుకోలేదు. ఆయన ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో, ఎక్కడ పుట్టాడో, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు అని చెప్పేసి ఆయన బిజీగా ఉండి ఆ సత్రంలో వచ్చేవారిని పోయేవారిని చూసుకుంటూ వారికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూ తన జీవితాన్ని ఎంతో బిజీగా మార్చుకుని ఆ ఇంటి యజమాని, ఆ ఇంటిలో పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడటానికి సమయం లేనట్లుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆ రీతిగా ఆయన అలా ఉంటున్నారు అని అంటే, అలాంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవునిని ఎరుగక, దేవుడంటే ఎవరో తెలుసుకోక, ఆయనను తెలుసుకొనకుండా, ఆయనతో సమయము గడపటానికి ఇష్టపడకుండా మనము కూడా ఈ లోకములో మరి దేవునికి దూరముగా ఉండి లోకముతో కలిసి జీవిస్తున్న వారము. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మరి మన ప్రజలలో, రక్త సంబంధికులలో అనేకులు ఈ రీతిగా దేవునికి దూరంగా, ఆయన ప్రక్కనే ఉన్నా కూడా గమనించుకోలేని పరిస్థితులను మనందరము కూడా కలిగి ఉంటున్నామని ఈ ఇంటి యజమాని ద్వారా మనము మరి పాఠము నేర్చుకోవచ్చు. కనుక దేవుడు తన ఇంటిలోనే అక్కడ ఉన్నప్పుడు కూడాను ఆ ఇంటి యజమాని మరి యేసయ్యను మనం చూడటానికి ఆయన ఇష్టపడలేదు. కనుక దేవుణ్ణి చూడటానికి ఆయన విసర్జించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి మనము కనుక్కొని ఆయనతో సహవాసము చేస్తూ ఉంటామో అదే మనకు అనుకూల సమయం. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఏ దినమున కాదినము, అందుకే అంటాడు కదా ఈరోజే రక్షణ దినము అని. కనుక ఆ రక్షణ దినమున మనము జ్ఞాపకం చేసుకుని, నువ్వు ఏ రోజు జ్ఞాపకం చేసుకుంటే ఆయనను ఆ రోజు ఆయన నీకు అటువంటి సమయాన్ని ఇవ్వటానికి, ఆ రక్షణ దినాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ ఉన్న యజమాని మరి ఆ ఇంటిలో ఉన్న క్రీస్తును చూడటానికి ఆయన మరి విసర్జించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకమును జ్ఞాపకం చేసుకుంటూ లోకముతో కలిసి జీవిస్తున్నాడు, కానీ యేసయ్యను జ్ఞాపకం చేసుకుని యేసయ్యను చూసి దర్శించి ఆరాధించి పూజించి ఆయనతో సహవాసం చేయాలని, ఆయన దగ్గరకు వెళ్ళాలనే ఇష్టత ఆయనకు కనిపించకుండా ఉండినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనము కూడాను అదే స్థితిని మనము కలిగి ఉంటున్నాం. దేవుని మందిరంలోనికి మనం రాలేకపోతున్నాం, దేవుని సన్నిధిలోనికి మనం రాలేకపోతున్నాం, దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సహవాసము చేస్తే మనకు మేలు కలుగుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ఈ ఇంటి యజమానిని మనము జ్ఞాపకం చేసుకుంటే యేసయ్యను విసర్జించిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు, యేసయ్యను ప్రక్కన పెట్టిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు, లోకమును ఆహ్వానించుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఈనాడే రక్షణ దినము కనుక మనము ఇప్పుడే యేసయ్యకు లోబడి కనుక మనము జీవించినట్లయితే నేడే రక్షణ దినం అంటున్నాడు. కనుక యేసయ్య నీకు రక్షణ ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టి నీ కొంత సమయాన్ని ఇస్తూ ఉన్నాడు.
ఏమనంటే, నువ్వు నా దగ్గరకు రా, నేను నిన్ను బాగు చేసి నీ జీవితాన్ని సరిగా మరి దేవుని యొక్క ప్రణాళికలోనికి వచ్చినట్లుగా చేస్తాను అని చెప్పేసి, మరి దేవుని యొక్క వాగ్దానము మన పట్ల నెరవేర్చడానికి నీ కొరకు ప్రాణం పెట్టి మరి నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఇష్టపడి ఆయన యొద్దకు మనము రాకుండా మనము దూరముగా ఉంటే నరకపాత్రులం అవుతాం. కనుక ప్రక్కనే ఉన్న యేసయ్యను యజమాని ఏ రీతిగా గమనించకుండా ఉండాడో, మన ప్రక్కనే ఉంటూ మన కొరకు చేతులు చాపుతున్న యేసయ్యను కూడా మనము చూడకుండా మరి దేవునికి దూరమై నరకపాత్రులం అవటానికి సిద్ధముగా ఉన్నాము. కనుక మనందరం కూడా చేయాల్సిన పని ఏంటి అంటే, యేసయ్యను ఈరోజే స్వీకరించేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఆయన దొరికినప్పుడే ఆయనను వెదకాలి. ఎందుకంటే ఆయన ఇక మనకు రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన వచ్చే సమయంలో మనం సిద్ధపడాలి అంటే మరి మనకు సమయం ఉన్నప్పుడు ఆయనను వెదికి ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ వారుగా మనము జ్ఞాపకం చేసుకుంటే శాస్త్రులను మనము చూడాలి. వీళ్ళు గ్రంథాలు తెరిచి మీకా గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగా యేసు ప్రభువు బెత్లెహేములో పుట్టాడని వారందరికీ కూడాను జ్ఞానులకు అడ్రస్ రాసి చక్కగా వాళ్లకు అన్ని విషయాలు తెలియచేశాడు. కానీ వాళ్ళైతే మాత్రం మరి ఆయనను చూడటానికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే వారికి ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా దారి చూపించిన వారుగా ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం దేవుని యొద్దకు వెళ్ళటానికి ఇష్టపడిన వారుగా లేరు. ఎందుకనంటే వారు పరలోకంలో స్థలము సంపాదించుకుంటున్నామా లేదా అన్నది వారు ఆలోచించరు. కానీ ఈ లోక సంబంధంగా మేమే గొప్పవారం, మేము తప్ప మాకు తెలిసినంత ఇంకా ఎవరికీ తెలియదనే గర్వంతో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గరకు వెళ్లకుండా వెళ్ళేవారికి మాత్రం మార్గం చూపిస్తూ ఉన్నారు. కనుక మనము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడి ఉందా, పరలోకంలో మనకు స్థానము ఉందా లేదా అనేది మనము మరి ఈ లోకంలో ఉండగానే సరిచేసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మనకు ఎంత తెలిసినా కూడాను మనము గర్వపడకూడదని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. గర్వము నాశనమునకు నడుపుతుంది. కనుక ఆ గర్వ హృదయమును మనం వీడి యేసయ్య హృదయంలో మరి ప్రేమ కలిగిన ఆ హృదయంలో మనము దేవునికి స్థానం ఇచ్చినట్లుగా మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యను జ్ఞాపకం చేసుకోకుండా యేసయ్యను చూడకుండా మనం ఉంటే గర్వానికి తావిస్తాము. కనుక ఆ గర్వము మనకు నాశనమునకు నడిపిస్తుంది. కనుక మనము జాగ్రత్తగా మరి దేవునిని వెదికేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎంత తెలిసినా కూడాను మనము గర్వించకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎంత తెలుసుకున్నాం అన్నది కాదు, కానీ ఆ తెలిసిన దానిలో మనం ఎంతవరకు జీవిస్తున్నాము, ఆ తెలిసిన దాని ద్వారా దేవునితో మనం ఎలా గడుపుతున్నాం అనేదే మనము మరి సరిచేసుకోవాల్సిన వారంగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మూడవ వ్యక్తిగా మనము జ్ఞాపకం చేసుకుంటే హేరోదును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ముగ్గురు కూడాను దేవుణ్ణి విసర్జించి మరి దేవునికి దూరముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హేరోదు ఏం చేశాడంటే, హేరోదుకి యేసు ప్రభు అని తెలుసా అంటే ఆయనకు ప్రభు అని తెలుసు, రాజులకు రాజని కూడా ఆయనకు తెలుసు, ఎక్కడ పుట్టాడో కూడా తెలుసు. అయితే ఆయన ఆరాధిస్తానికి వస్తానని చెప్పి చంపటానికి మనుషులను పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనుషుల్ని ఎందుకు పంపాడో మనం తెలుసుకుంటే, యేసు ప్రభు కనుక మరి దేవుడైతే, యేసు ప్రభు రాజులకు రాజు అయితే హేరోదుకు మరి అక్కడ రాజు స్థానము ఉండదు. కనుక ఆ స్థానము పోతుందేమో అనే భయముతో యేసు ప్రభువుని చంపాలని చెప్పేసి మరి అనేకమైన వారిని ఏర్పాటు చేసి యేసయ్యను చంపటానికి ఆయన మరి ప్లాన్ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే హేరోదు లాంటి వారు చాలామంది ఉన్నట్లుగా ఈ లోకంలో మనము గమనించవచ్చు. ఒక వ్యక్తి వాక్యానికి బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు హృదయంలో పనిచేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నువ్వు నా దగ్గరకు రా, నీ జీవితాన్ని మారుస్తాను అంటే ఆ టైంలో మనకు రెండు విషయాలు జ్ఞాపకానికి వస్తాయి.
మనకున్నటువంటిది ఏంటి అనేది జ్ఞాపకం వస్తుంది. రెండవదిగా దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కనుక మనం ఏం చేయాలి అనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుణ్ణే చంపటానికి హేరోదు ఇష్టపడ్డాడు కానీ దేవునిని విసర్జించటానికి ఇష్టపడలేదు. కనుక దేవుణ్ణి విసర్జిస్తున్నాడు. దేవుణ్ణి విసర్జించి ఏం చేస్తున్నాడంటే ఆయననే చంపాలి అని చెప్పేసి మరి అనేకులను ప్రోత్సహించి ఆయనను చంపటానికి ప్రయత్నం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంటి యజమాని, శాస్త్రులు, హేరోదు ఈ ముగ్గురు విసర్జించడానికి ఇష్టపడ్డారు కానీ వెల చెల్లించటానికి ఇష్టపడింది ఎవరు అనంటే మరియా, యేసేపులు ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు దేవుని విసర్జించి దేవుని యొక్క ఆశీర్వాదములు మరి లేకుండా పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. విధేయత చూపించటానికి ఇష్టపడిన వారు గొల్లలుగా మనకు, జ్ఞానులుగా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక విసర్జించటానికి ఇష్టపడ్డారు ఇంటి యజమాని, శాస్త్రులు, హేరోదులు. కనుక ఈ జాతిలో మనం ఉన్నామా అని మనము సరిచేసుకోవాలి. నిన్ను బ్రతిమలాడుతున్నాడు, నేను బెత్లెహేములో పుట్టానని పండగ చేసుకుంటున్నావేమో కానీ నీ జీవితం యేసయ్యకు స్థానం ఉందా అని చెప్పేసి మరి దేవుడు అడిగితే నువ్వు ఇచ్చే సమాధానం ఎలాగ ఉంటుంది? యేసయ్య పుట్టాడు కానీ నీ హృదయంలో ఆయన జన్మించాడా లేదా? ఆయన నీ హృదయంలో జన్మిస్తే నీ పరిస్థితులన్నీ కూడాను మారిపోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయనను నువ్వు విసర్జించకుండా ఆయన కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే, ఆయన మాటకు విధేయత కనుక నీకు చూపించినట్లయితే నీకు ఆశీర్వాదములు ఇవ్వటానికి, నీ జీవితాన్ని సరిచేయటానికి ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా చూస్తున్నాడు. ఎందుకనంటే దినమెల్లా నీ కొరకు చేతులు చాపుతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పేసి యేసు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, నీ కొరకు చేతులు చాపుతున్నాడు. చిన్న కుమారుని మనము జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూపులతో ఉన్నప్పుడు, ఎప్పుడైతే తను తిరిగి బయలుదేరి ఇంటికి వస్తూ ఉన్నాడో ఆ వచ్చేటప్పుడు దూరముగా ఉన్నప్పుడే తండ్రి కుమారుని గుర్తుపట్టాడంట. ఆ మలిన వస్త్రాలను మరి ఆ వాసన కొట్టే అతనిని ఎంతో ప్రేమపూర్వకముగా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఆ కంపు కొట్టే ఆ పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. నువ్వు ఆయన కౌగిలిలోకి వచ్చినట్లయితే, ఆయన చేతులు చాపినప్పుడు నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నీ పాపం అనే వాసన ఆయన గుర్తు చేసుకోడు. నీ మెడ మీద పడి ప్రేమగా ముద్దు పెట్టుకొని నిన్ను కౌగిలించుకొని నిన్ను మరలా తన మరి ఆ రాజ్యంలోనికి మరలా నిన్ను ఆహ్వానించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ మలిన వస్త్రములు నీకు ఏమైనా ఉన్నాయేమో వాటన్నిటిని కూడా ఆయన తీసివేయటానికి ఇష్టపడుతున్నాడు. నీకు మేలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కీడు చేయటానికి ఆయన రాలేదు, కానీ నీకు మేలు చేసి నీ కుటుంబాన్ని నిన్ను దీవించటానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోకుండా ఆయనను దూరం పెట్టి తండ్రిని విడిచి దూరముగా వెళ్ళిన కుమారుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. మరలా తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాప్తుడై తండ్రి ఇంటికి బయలుదేరినట్లుగా చూస్తూ ఉన్నాం. మనము కూడా ఈ లోకములో పాపము, శాపము వీటన్నిటిలో బడి కొట్టుకొని పోతూ ఉన్నాం. కానీ ఆ పరిస్థితులన్నిటినీ దేవుని సన్నిధిలో పెట్టి, అయ్యా నన్ను క్షమించు, నీకు నేను పరలోకమునకు విరోధముగా పాపం చేశాను అని ఆ చిన్న కుమారుడు ఏ రీతిగా మరి పశ్చాత్తాపడి మరలా తండ్రి ఇంటికి చేరాడు. నీవు కూడా ఈ లోకములో ఎంత పాపవాసన కొడుతూ ఉన్నా, ఎన్ని మలిన వస్త్రములు నీకు ధరింప చేసుకుని ఉన్నా వాటన్నిటి నుంచి ఆయన విడుదల నీకు కలిగిస్తాడు. ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి ఆ పాప వాసన నీకు అంటకుండా చేసి రక్షణ అనే సువాసన నీకు ధైర్యంప చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రక్షణ వస్త్రాన్ని ఇచ్చి నువ్వు అనేకులకు సువాసనకరముగా జీవించటానికి ఆయన ఏర్పాటు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే దినమెల్లా నీ కొరకు చేతులు చాపుతూ ఉన్నాడు. ఆ తండ్రి ప్రేమామయుడు, ప్రేమ చూపించే దేవుడు కనుక ఆ ప్రేమామూర్తిని నువ్వు కనుగొనాలని దేవుడు నిన్నెంతగానో బ్రతిమలాడుకుంటున్నాడు. కనుక యేసయ్యకు గనక నువ్వు స్థానం ఇచ్చినట్లయితే, ఆయనను గనక నువ్వు ఆహ్వానించుకొని ఆయన దగ్గరకు నువ్వు రావటానికి ఇష్టపడితే, మరలా నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు.
ఎందుకంటే ఆ చిన్న కుమారుడు తండ్రి యొద్ద నుండి తండ్రి ఇంటిని విడిచిపెట్టినప్పుడు విడిచిపెట్టేటప్పుడు ఆ ఇంట్లో ఏ స్థానం అయితే ఉందో మరలా అన్నీ పాడు చేసుకుని వచ్చిన మరలా తండ్రి ఏది మాట్లాడకుండా ఇదంతా పాడు చేసావని కూడా అనకుండా మరలా కుమారునిగా స్వీకరించి ఇంతకుముందు ఏ భోగం అయితే రాజభోగం ఉందో వాటన్నిటిని కూడా చిన్న కుమారుడికి ఇచ్చాడు. యేసయ్య కూడా నీకు అలాంటి స్థితిని దయచేయాలని ఆయన నీ కొరకు నా కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏదైనా వనములో ఆదాము హవ్వలు పోగొట్టుకున్న ఆ మహిమ శరీరమును మరలా నీకు ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక నీవు నేను జ్ఞాపకం చేసుకునేది ఏంటి అనంటే ఆ మహిమని ఇవ్వాలి అంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక యేసయ్య మీ జీవితంలోనికి కనుక ఆహ్వానిస్తే నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ పాపమును నుండి బయటకు తీసుకుని రావటానికి నీకంటూ పరలోకములో ఒక స్థానం ఏర్పాటు చేయటానికి ఈ లోకములో పుట్టి నిన్ను వదిలివేయకుండా ఈ లోకములో పుట్టిన నీ ప్లేసులో చచ్చిపోవటానికి ఈ లోకంలో నువ్వు చచ్చిపోవాలి, కానీ పరలోకంలో మరి నువ్వు చేరాలి అని అంటే ఆయన నీ స్థానంలో చనిపోవటానికి ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ఏమడుగుతున్నాడు తెలుసా? నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా? ఎందుకు పనికిరానని అనుకుంటున్నావా? అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను నీ జీవితాన్ని మారుస్తాను అని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. రమ్మని ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. కనుక నీవు ప్రక్కకు జరిగితే మనకు కావలసిన మన జీవితంలో ఏ ఆట అయితే మనం ఉందో మన జీవితం అనే ఆటను ఆయన గెలుపుగా మనకు మరి విజయాన్ని దయచేయటానికి ఆయన మరి జీవిస్తున్నాను కనుక మరి మనందరము కూడాను దేవునితో సమాధానకరముగా ఉండాలి అని అంటే మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినట్లయితే ఆ ఆటను ముగించటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మరి నీకు జయమిచ్చటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే ఆయన జీవితాన్ని మార్చగలుగుతాడు. కనుక ఆ మార్చగలిగిన వాటిలో మనం అందరము కూడాను ఆయన ఏదైతే చెప్తాడో ఆ మార్చిన జీవితంలో అవి ఏమైతే ఆయన ఇవ్వాలనుకుంటున్నాడో వాటన్నిటిని కూడా నీకు నాకు అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నువ్వు ఆయన దగ్గరకు రావాలి అని చెప్పేసి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక 7 విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకనంటే గొల్లలు జ్ఞానులు విధేయత చూపారు, మరియా యేసేపులు వెల చెల్లించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ 4 జాబితాలో ఉంటే పర్వాలేదు, కానీ ఇంటి యజమాని శాస్త్రులు హేరోదు రాజు జాతిలో ఉన్నామంటే మనము దేనికి కూడా పనికిరాని వారముగా ఉంటాం. కనుక మనందరము ఈ లోకంలో ఎంతో బిజీగా ఎన్నో పనులు పెట్టుకొని యేసు ప్రభువుని ప్రక్కకు పెట్టి మనకున్న అలవాట్ల ప్రకారంగా మనము యేసయ్యను ప్రక్కకు పెట్టి జీవిస్తూ ఉన్నాము. కనుక ఇలాంటి వాటి కొరకు ఆయన ప్రక్కకు పెడితే నా జీవితంలో మార్పు రావాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఈ జీవితం ఆయన మార్చటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా హృదయములకు రా ప్రభువా అని మనం ఇష్టపడినట్లయితే నీ జీవితాన్ని ఆయన ఖచ్చితంగా మార్చటానికి సిద్ధముగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. కనుక ఎప్పుడైతే నువ్వు ఆ మాటలు పలికి నువ్వు ఆయన హృదయం అనే ఇంటిలోనికి నువ్వు ఆయనను ఆహ్వానిస్తావో నిజమైన క్రిస్మస్ ఆయన గుండెలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది. కనుక మనము ఈరోజు నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావేమో, కానీ అలాగైతే నోరు తెరిచి ఏమని ప్రార్థన చేయాలి అంటే, యేసయ్య నువ్వు నా ఇంటిలోనికి రా నాయనా, నా హృదయం అనే గదిలోనికి రా నాయనా అని ఆయనను గనక మనం అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి నీ పాపాన్ని క్షమించి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు కనుక ఓడిపోకుండా మరి పాడు చేసుకున్న జీవితాన్ని జయ జీవితంలోనికి నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు అని గనక నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చి ఆ యేసయ్య నీకు రక్షణనిచ్చి నీ కుటుంబాన్ని నిన్ను సంతోషంతో ఆయన నింపటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన లోకంలోనికి సమాధానకర్తగా వచ్చాడు. కనుక నీ కుటుంబంలో నెమ్మది, సమాధానము, ఆర్థిక పరిస్థితులన్నింటినీ సరిచేసి ఆశీర్వాదకరముగా దేవుడు మార్చటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆ పరిస్థితులన్నింటినీ సరిచేయబడాలి అని అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఈ రీతిగా ప్రార్థన చేయాలి. యేసయ్యా నువ్వు నా హృదయంలోనికి రానాయనా, నన్ను శుభ్రం చేయయ్యా, నా పాపములు క్షమించు, నా దోషములు మన్నించు అని గనక నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా
ఖచ్చితంగా నిన్ను రక్షించి ఆ పరలోక రాజ్యమునకు వారసులుగా చేసి ఈ క్రిస్మస్ యొక్క నూతనమైన సంతోషము ఆనందము నీ హృదయంలో దేవుడు ఖచ్చితంగా దయచేయటానికి సిద్ధముగా ఉన్నాడు కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు. వాక్య భాగమును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మేము నాయన హేరోదు వలె, ఇంటి యజమాని వలె, శాస్త్రుల వలె మిమ్మల్ని విసర్జించి నాయన ఈ లోకంలో జీవిస్తున్నాము నా తండ్రి. అట్టి స్థితి నుంచి మాకు విడుదలనిచ్చి మీరు మా దగ్గరకు వచ్చి నాయన మాతో సహవాసం చేయండి, మాలో ఉండండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ వాక్య భాగం ద్వారా నాయన మేము ఎలాగ జీవిస్తున్నామో అయ్యా నా తండ్రి, గొల్లలు జ్ఞానులు మరి మరియా యేసేపు వలే నాయన మీకు విధేయత చూపించి నా తండ్రి ఉండేవారిగా సహాయం చేయండి నాయన. విసర్జించేవారిగా నాయన అయ్యా ఉండకుండా నా తండ్రి, అయ్యా నా తండ్రి జ్ఞానులు గొల్లల జాబితాలో మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి. మా కుటుంబాలను కట్టండి. ఇంకా ఎవరైనా ప్రభా అయ్యా రక్షించబడక ఉండినట్లయితే నాయన అయ్యా నా తండ్రి వారికి నూతన సంవత్సరంలో రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా మీ సమాధానమును ప్రతి కుటుంబంలో అనుగ్రహించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.